హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫ్రిడ్జ్ అయితే రిపేర్ వచ్చిందండి. టెక్నీషియన్ వచ్చి టెస్ట్ చేస్తున్నాడు అసలు ఏం పోయింది ఏంటి అని, ప్రాబ్లం ఏంటనేది చెక్ చేసుకుంటున్నాడు. ఇంకా పవర్ బ్యాంక్ అంటండి, అది పోయిందేమో అని చూస్తున్నాడు కొత్తది పెట్టి. అది ఒక్కటి వచ్చి 4000 చేంజ్ అంటండి. ఫ్రిడ్జ్ లేకపోవడం వల్ల పాలు కూరగాయలు ఎప్పటికప్పుడు తెచ్చుకోవాల్సి వస్తుందండి. అవి కూడా ఒక 2-3 డేస్కి తెచ్చుకుని ఖరాబ్ అయిపోతున్నాయి. మన పాతకాలపు రోజుల్లో వాళ్ళైతే కూరగాయలు పాలు ఇవన్నీ ఎలా స్టోర్ చేసేవాళ్ళు ఏమో, కానీ నాకైతే తలనొప్పి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఏదైనా కొత్తిమీర పుదీనా అయినా వన్ డే 1.5 డే కన్నా ఎక్కువ రావట్లేదు. అది తడి బట్టలో పెడితే తప్పించి 1-2-3 డేస్ వస్తుంది అంతే తప్పించి. ఫ్రిడ్జ్ లేకపోతే ఏంట్రా బాబు, మనిషికి ఏమైపోతారో అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలనిపిస్తుంది అన్నట్టు అయిపోయింది. అయితే మొత్తానికి రౌండ్ అయితే అన్నీ చెక్ చేశాక అది ఇంకా ఫ్రిడ్జ్ అయితే టోటల్గా మొత్తం డ్యామేజ్ అయిపోయింది, పోయింది, అసలు ఏం పని చేయట్లేదని చెప్పారు. దానికి అరౌండ్ 12,000 అయిద్దని చెప్పారండి. అంత పెట్టడం అవసరమా? 12,000 చేసి ఎవరైనా బాగు చేయించుకుంటారా? అందుకనే ఇంకా వద్దని చెప్పేసాం మేము. కానీ చిన్న ఫ్రిడ్జ్లు వేస్ట్ అని నా ఫీలింగ్ అండి. మిగతా అయితే నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఊరికే ఐస్ అయితే ఫామ్ అయిపోతూ ఉండేది. ఐస్ ఏదో మంచు పడినట్టు లోపలంతా ఐస్ గడ్డలు అయిపోతూ ఉండేది. అతను అంటున్నారు అది అలా జరిగినప్పుడు అసలు ఇంక మీరు చూపించుకోవాలి అంటే, నేను మళ్ళీ నొక్కగానే అంత నేను తీసేయడం అలా జరుగుతూ ఉండేది. కానీ అంటే అప్పుడు మనకు అర్థమైపోవాలంట, అది రిపేర్కి వస్తుందని తెలిసిపోతుందంట అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా ఈ చిన్న ఫ్రిడ్జ్ల కన్నా డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు అయితే బెటర్ అండి అని చెప్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.